వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్ఖూములో నవంబర్ 18న హత్యకు గురైన వృద్ధురాలి కేసు పోలీసులు ఛేదించారు. ఒంటిపై ఉన్న తులం బంగారం, 6 వెండి గాజుల కోసమే ఇద్దరు మహిళలు ఒక వ్యక్తి కలిసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్పీ స్నేహ మెఫ్రా వెల్లడించారు. ఈ ఫస్ట్ డే బాడీ దొరికిన రోజు నుంచి మన అందరూ ఆఫీసర్స్ దాని మీదనే ఉన్నారు. నేను కూడా ఆ కేసు ఖచ్చితంగా డిటెక్ట్ అవ్వాలి చెప్పాను. బికాస్ ప్రతి లైఫ్ ఇంపార్టెంట్, ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. అందుకు ఏదైనా మర్డర్ జరిగితే మనం ఖచ్చితంగా ఆ మర్డర్కి డిటెక్ట్ చేయాలి. సో ఈ మర్డర్ మనకి కన్ఫర్మ్ అయితే ఒక పిఎంఈ రిపోర్ట్ అదంతా చేసిన తర్వాత సెక్షన్ ఆల్టర్ చేసి మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఆమె రెగ్యులర్గా కొంచెం దగ్గరే ఒక ఇల్లు ఉంది. దానిలో మెహర్ బుటోల్ అండ్ ఒకటి బెల్ల కటూరి నరేష్ రెగ్యులర్ విజిట్ చేస్తారు. ఈ డిసీజ్డ్ ఆమె బెగారి రాములమ్మ కూడా అక్కడ రెగ్యులర్గా విజిట్ చేసి మాట్లాడుతుంది, కొంచెం చిన్న చిన్న పని చేస్తుంది. వాళ్ళు అట్లానే సిల్వర్ బ్యాంగిల్స్ అండ్ ఆ గోల్డ్ బీడెడ్ నెక్లెస్ చూసి కొంచెం గ్రీడ్ వచ్చింది వాళ్ళకి థెఫ్ట్ చేయడానికి. అందుకే ఆమెకు చంపేసి ఆ సంచిలో వదిలేసి ఈ అన్ని ఆర్నమెంట్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. చాలా దరిద్రంగా పరిస్థితి ఉంది. ఇది చిన్న చిన్న ఆర్నమెంట్స్కి ఇప్పుడు హ్యూమన్ లైఫ్కి వాల్యూ లేదు, అట్లనే కనిపిస్తుంది. బట్ మన పోలీస్ తరఫు నుంచి మన మొత్తం టీమ్ ఇంక్లూడింగ్ సిఐ పరిగి, డిఎస్పీ పరిగి అండ్ ఎస్హెచ్ఓ చెంగు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ అన్ని ఆఫీసర్స్ కూడా బాగా ప్రయత్నం చేసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ వికారాబాద్ ఈ కేసుకు డిటెక్ట్ చేశారు. ఆల్ 3 of them అంతా కలిసి వాళ్ళు చేశారు. ఆమెకు థ్రాటల్ చేసి కామారెడ్డి జిల్లా పంచాయతీ ఎన్నికల విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నాగిరెడ్డిపేట